ఈ అన్న అనేటువంటి స్త్రీ కన్యత్వం మొదలుకొని అని బైబిల్ చెబుతుంది. ఈ స్త్రీ ఒక ప్రవక్తిని అని బైబిల్ సాక్ష్యం ఇస్తున్నది. ప్రత్యేకంగా ఈ స్త్రీ యొక్క భర్త పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఈ స్త్రీ పెళ్లి చేసుకోగలిగింది. ఈ పెళ్లి చేసిన తర్వాత, పెళ్ళైన తర్వాత 7 ఏళ్ళు తన భర్తతో కాపురం చేయగలిగింది. 7 ఏళ్ళు కాపురం చేసిన తదుపరి అకస్మాత్తుగా తన భర్త చనిపోయాడు. చిన్న వయసులో పెళ్లి, 7 సంవత్సరాలే పెళ్ళైన తర్వాత భర్త చనిపోయినప్పుడు ఎంత బాధ, ఎంత దిగులు, ఎంత వేదన, ఎన్ని రకాలుగా నష్టాలు, నిందలు చూడండి. చిన్న వయసులో పెళ్లి చేసిన తర్వాత 7 ఏళ్ళు కాగానే తన భర్తను పోగొట్టుకోవాల్సి వచ్చింది. భర్తను కోల్పోయి విధవరాలుగా స్త్రీల మధ్య, యవ్వనుల మధ్య, అనేకుల మధ్య తల ఎత్తుకొని తినడానికి కూడా ఇబ్బందికరం అయినా సరే ఏ విషయంలో భయపడక, ఏ విషయంలో బలహీనపరచబడక దేవుని తట్టు తిరిగి దేవునికి స్వరాన్ని వింటూ దేవునికి మందిరంలో ప్రార్థించే స్త్రీగా దేవుని కొరకు నిలబడగలిగింది. ఈ స్త్రీ భర్తను కోల్పోయిన నిందలు, బాధలు భరించవలసి వచ్చిన, ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుమానించిన, అవమానపరుస్తున్న ఈ స్త్రీ వెనుతట్టు తిరగలేదు, లోకం తట్టు తిరగలేదు, మనుషుల వైపు చూస్తలేదు, కానీ దేవుని తట్టు తిరిగిన స్త్రీగా, దేవుని కొరకు వాడబడిన స్త్రీగా ఉండగలుగుతుంది. చాలా మంది ఏం చేస్తారు, భర్తను కోల్పోయాను కాబట్టి, భర్త నాకు అన్యాయం చేశాడు, భర్త నాకు మోసం చేశాడు, భర్త నన్ను, నా కుటుంబాన్ని అన్ని రకాలుగా పరిశాన్ చేశాడు, ఇబ్బందులు పెట్టాడని చెప్పి భయంతో మందిరానికి మద్దవుతారు. కొంతమంది సేవకునికి దూరం అయిపోతారు, మందిరానికి దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. కానీ ఈ స్త్రీ అలా కాదు. ఈ స్త్రీ భర్తను కోల్పోవలసి వచ్చిన, నిందలు భరించవలసి వచ్చిన, బాధలు, అవమానాలు భరించవలసి వచ్చిన దేవుని కొరకు నిలబడగలిగిన స్త్రీ ఈ యొక్క అన్న అనే స్త్రీ. ఈ అన్న ఎంతో విశ్వాసం కలిగిన స్త్రీ. చూడండి, అన్న దేవుని మందిరాన్ని విడవక, దేవుని ఆలయమును విడిచిపెట్టక, దేవుని మందిరంలోనే పరిచయం చేసే స్త్రీగా, దేవునికి సేవ చేసే స్త్రీగా ఉంది ఈ స్త్రీ. ఈ స్త్రీ ఒక ప్రవక్తినిగా దేవుడు అభిషేకించాడు.